అందరికీ నమస్కారం. ఈరోజు కన్యరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చెయ్యండి. ఉన్నతాధికారులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. మీరు కోరుకున్న విధంగా మీ పనులు అనుకూలిస్తాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మికంగా ఈరోజు మీకొక అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. భగవంతునిపై నమ్మకం పెరుగుతుంది. దేవాలయ దర్శనాలు, పూజలు చేయడం వల్ల మనసుకు మరింత సంతృప్తి లభిస్తుంది. అనవసరమైన సందేహాలు మిమ్మల్ని కొద్దిగా కలవరపెట్టవచ్చు. ఈరోజు మీకు ఆనందం, సంతోషం కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. చిన్న చిన్న విషయాలలో కూడా మీరు సంతృప్తిని పొందుతారు. మీ జీవితంలోని సంతోష క్షణాలను ఆస్వాదించండి. ఆఫీసులో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. కొత్త బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఇది మంచి రోజు. పదోన్నతికి సంబంధించిన చర్చలు జరిగే అవకాశం ఉంది. కానీ పని ఒత్తిడి పెరిగి మీరు అలసిపోయే అవకాశం ఉంది. సహోద్యోగులతో కొన్ని చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. ప్రాజెక్టులలో జాప్యం వల్ల కొంత నిరాశకు లోనవుతారు. మీ పనిని ప్రణాళికాబద్ధంగా చేసుకోవడం ముఖ్యం. ఆరోగ్యపరంగా ఈ రోజు మీకు మంచి రోజు. మీరు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారు. మీలో నూతన ఉత్సాహం, శక్తి కనబడతాయి. అయితే వాతావరణ మార్పుల వల్ల వచ్చే అనారోగ్యాల పట్ల కొంచెం జాగ్రత్త వహించడం అవసరం. ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు సంభవిస్తాయి. ఊహించని ఖర్చులు కొద్దిగా ఆందోళనకు గురిచేసినా మీ తెలివితేటలతో, చక్కని ప్రణాళికతో వాటిని అధిగమించగలుగుతారు. ముఖ్యంగా చేతిలో డబ్బు నిలవాలంటే ప్రలోభాలకు లొంగకుండా పొదుపు మార్గాలను అనుసరించడం అవసరం. మీరు ఈరోజు ఏదైనా కార్యక్రమాలను ప్లాన్ చేసి ఉంటే అవి విజయవంతంగా పూర్తవుతాయి. సామాజిక కార్యక్రమాలు, కుటుంబ వేడుకలు లేదా వృత్తిపరమైన సమావేశాలలో మీరు చురుకుగా పాల్గొంటారు. మీ నిర్వహణ నైపుణ్యాలు ప్రశంసించబడతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అవి భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయి. ఈ రోజు కొన్ని కార్యక్రమాలు అనుకోకుండా ఆలస్యం కావచ్చు లేదా రద్దు కావచ్చు. ఇది మీకు కొంత నిరాశను కలిగిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఇతరుల విమర్శలకు గురికావలసి రావచ్చు. ప్రణాళికలో ఏమైనా మార్పులు వస్తే వాటిని స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. కుటుంబ విషయంలో ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడతాయి. మీ మాటలకు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. క్రీడారంగంలో పాల్గొనేవారు ఈరోజు మంచి ప్రదర్శన కనబరుస్తారు. మీ శారీరక దారుఢ్యం పెరుగుతుంది. క్రీడలలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. అయితే గాయాల పట్ల కొద్దిగా జాగ్రత్త వహించాలి. అనవసరమైన వాగ్వాదాలకు దూరంగా ఉండటం మంచిది. చిన్న విషయాలకే గొడవలకు దిగితే అది మీ ప్రశాంతతను దెబ్బతీస్తుంది. ఈరోజు కొన్ని విషయాలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలలో, కొత్త ఒప్పందాలలో పూర్తి వివరాలను తెలుసుకోకుండా ముందుకు వెళ్లవద్దు. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. మీరు నమ్మినవారే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి అన్ని విషయాలలోనూ 1-2 సార్లు ధృవీకరించుకోండి. మీ వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచుకోండి. అపరిచితులను నమ్మవద్దు. చిన్న చిన్న తప్పులు కూడా పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. మీ ఆరోగ్యం విషయంలో కూడా అజాగ్రత్త పనికిరాదు. గతంలో మీరు చేసిన తప్పుల నుండి ఈరోజు మీరు పాఠాలు నేర్చుకుంటారు. ఆ తప్పులను సరిదిద్దుకోవడానికి, భవిష్యత్తులో అవి పునరావృతం కాకుండా చూసుకోవడానికి ఇదే మంచి సమయం. మీ తప్పులను అంగీకరించడంలో వెనుకాడకూడదు. కొన్నిసార్లు మీ తప్పుల కారణంగా ఇతరులు ఇబ్బంది పడవచ్చు. అప్పుడు వారికి క్షమాపణ చెప్పడం మంచిది. స్వీయ విశ్లేషణ చేసుకోండి. మీ వ్యక్తిత్వంలోని లోపాలను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. తప్పులు చేయడం సహజం, కాని వాటి నుండి నేర్చుకోవడం జ్ఞానం. వైవాహిక జీవితంలో ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. మీ భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. మీ బంధం మరింత బలపడుతుంది. మీకు ఈరోజు
తెలియని ధైర్యం వస్తుంది. మీరు ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. మీలోని అంతర్గత శక్తిని మీరు గుర్తించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఈరోజు ఇతరులపై మీ నమ్మకం పెరుగుతుంది. ముఖ్యంగా మీ సన్నిహితులు, కుటుంబ సభ్యులపై మీరు మరింత విశ్వాసం ఉంచుతారు. మీ నిర్ణయాలకు వారి మద్దతు లభిస్తుంది. అయితే అపరిచితులను గుడ్డిగా నమ్మడం వల్ల మోసపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఎవరినీ సులభంగా నమ్మవద్దు. మీ స్వీయ నమ్మకం కూడా పెరుగుతుంది. ఇది మీలో సానుకూల దృక్పథాన్ని కలిగిస్తుంది. పరిశ్రమలు, వ్యాపారాలు, ఆర్థిక కార్యకలాపాలు. ఈరోజు మీ వ్యాపారంలో కొన్ని సానుకూల మార్పులు వస్తాయి. లాభాలు పెరిగే అవకాశాలున్నాయి. అయితే కొత్త పెట్టుబడులు పెట్టే ముందు ఆచితూచి అడుగు వెయ్యాలి. లక్ష్మీదేవి ఆశీస్సులతో మీ పరిశ్రమలు వృద్ధి చెందుతాయి. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు మధురానుభూతిని అందిస్తుంది. మీ భాగస్వామితో మీరు మరింత దగ్గరవుతారు. ఒకరిపై ఒకరికున్న ప్రేమ, ఆప్యాయత పెరుగుతాయి. కలిసి భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటారు. వివాహం కానివారికి ఈరోజు కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. అయితే కొన్ని సందేహాలు లేదా చిన్నపాటి ఈర్ష్య మీ ప్రేమ సంబంధంలో అపార్థాలకు దారితీయవచ్చు. ఒకరిపై ఒకరికి నమ్మకాన్ని పెంచుకోవడం చాలా అవసరం. బహిరంగంగా మాట్లాడండి. ఈరోజు మీరు ఎంతో ప్రేరణ పొందుతారు. మీ లక్ష్యాలను చేరుకోవటానికి మీకు కొత్త ఉత్సాహం వస్తుంది. మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు, సంఘటనలు మీకు స్ఫూర్తినిస్తాయి. కొన్నిసార్లు నిరాశ మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు, కాని అధిగమించగలరు. ఈరోజు మీరు అనేక సమావేశాలలో పాల్గొనే అవకాశముంది. వృత్తిపరమైన సమావేశాలు, కుటుంబ సమావేశాలు లేదా సామాజిక చర్చల్లో మీరు చురుకుగా ఉంటారు. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయడానికి ఇది మంచి సమయం. కొన్ని సమావేశాలు నిరుత్సాహపరచవచ్చు లేదా మీరు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చు. అదనపు సమాచారం లేకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ప్రతి సమావేశంలో మీరు నేర్చుకోవలసినది ఏదో ఒకటి ఉంటుంది. ఈరోజు విద్యార్థులు తమ చదువుల పట్ల అంకితభావంతో ఉంటారు. ముఖ్యంగా కొత్త విషయాలను నేర్చుకోవడంలో అద్భుతమైన పురోగతిని సాధిస్తారు. మీ గురువులు, పెద్దల నుండి ప్రశంసలు అందుకునే అవకాశం ఉంది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. మీరు గ్రూప్ డిస్కషన్లలో చురుకుగా పాల్గొంటారు. కొత్త ఆలోచనలను పంచుకుంటారు. తద్వారా మీ పరిజ్ఞానం మెరుగుపడుతుంది. అయితే కొన్నిసార్లు చిన్న చిన్న పొరపాట్లు, ఏకాగ్రత లోపం వల్ల కొన్ని ముఖ్యమైన పాఠాలను కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి సబ్జెక్టులపై మరింత దృష్టి పెట్టడం అవసరం. ముఖ్యంగా పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ఈరోజు మరింత జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని సులభంగా అబ్బలం చేసే అంశాల నుంచి దూరంగా ఉండాలి. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మెరుగ్గా ఉంటాయి. ఇతరులతో సంభాషించేటప్పుడు మీ మాట తీరుతో వారిని ఆకట్టుకుంటారు. వ్యాపార, ఉద్యోగ రంగాల్లో ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధిన విషయాలపై మీకు ఆసక్తి పెరుగుతుంది. పాత ఆచారాలను గౌరవించడం మీకు ఆనందాన్నిస్తుంది. సమాజంలో మీ గౌరవం ఈరోజు మరింత పెరుగుతుంది. మీ మంచి పనులు, మాటలు అందరినీ ఆకట్టుకుంటాయి. మీ దాతృత్వంతో, సేవా కార్యక్రమాలతో మంచి పేరు సంపాదించుకుంటారు. మీలోని సృజనాత్మకత ఈరోజు బయటపడుతుంది. మీరు చేపట్టే కొత్త పనుల్లో మీలోని ప్రతిభను ప్రదర్శిస్తారు. కళలు, రచనల వంటి రంగాలలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ స్నేహ సంబంధాలు ఈరోజు కొత్త పుంతలు తొక్కుతాయి. పాత స్నేహితులను కలవడానికి, వారితో గత జ్ఞాపకాలను నెమరువేసుకోవడానికి ఇది మంచి సమయం. స్నేహితుల నుండి అన్ఎక్స్పెక్టెడ్ సహాయం లభిస్తుంది. ఇది మీ సమస్యలను పరిష్కరించడంలో తోడ్పడుతుంది. వారి సలహాలు మీకు కొత్త మార్గాలను చూపుతాయి. కొత్త వ్యక్తులతో స్నేహం ఏర్పడుతుంది. వారు మీ జీవితంలోకి సానుకూల ప్రభావాలను తీసుకురావచ్చు. కాని కొందరు స్నేహితుల విషయాల పట్ల మీరు జోక్యం చేసుకునే ప్రయత్నం చెయ్యడం వల్ల అనవసరమైన గొడవలు రావచ్చు. కాబట్టి దూరంగా ఉండడం మంచిది. స్నేహితులతో కలిసి ఒక పర్యటనకు వెళ్లాలనే ఆలోచన మీకు రావచ్చు. దానిని ఆచరణలో పెట్టడానికి ప్రణాళికలు వేసుకోవచ్చు. వారి మద్దతు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 8. ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి నారింజ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.